afternoon. Good afternoon, Amma. వినిపిస్తుందా? ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఈరోజు మనం డివైడెడ్ డిఫరెన్స్ డెరివేషన్ నేర్చుకుంటాం. డివైడెడ్ డిఫరెన్స్ డెరివేషన్ లేదా తేడా. డివైడెడ్ డిఫరెన్స్ దీని ఫార్ములా ఇంకా స్టేట్మెంట్ అంటే ఫార్ములానే తీసుకుందాం. ద డివైడెడ్ డిఫరెన్స్ formula is f of x equal to f of x naught. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. x minus x naught f of x naught comma x1 plus x minus x naught x minus x1 f of x naught comma x1 comma x2 plus x minus x naught x minus x1 x minus x2 into f of x naught comma x1 comma x2 comma x3 plus and so on plus x minus x naught x minus x1 x minus x2 and so on x minus xn minus 1 into f of x naught comma x1 comma x2 and so on xn. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. ద డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఈజ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇది రాసుకుంటాం. స్టేట్మెంట్ ఇది రాసుకుని డివైడెడ్ డిఫరెన్స్ డెరివేషన్ ప్రూఫ్ రాస్తున్నాను. ఇది రఫ్ చేసేస్తున్నానమ్మా. ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా మనకి. ప్రూఫ్లో ఏంటంటే ఇక్కడ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్. ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఎక్స్ నాట్ x1 అండ్ సో ఆన్ xn ఆర్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఇది అన్ఈక్వల్ ఇంటర్వల్. ద డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఈజ్ అంటే ఫస్ట్ టూ అనమాట. అండ్ ద డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా టూ వాల్యూస్. డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా టూ వాల్యూస్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఈ టూ వాల్యూస్కి డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఎక్స్ కామా ఎక్స్ నాట్ కన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. ఇది టూ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. దీన్ని ఎలా రాస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలానే ఉంచేసి ఈ వాల్యూస్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇటువైపు తీసుకొస్తే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1. ఇప్పుడు టూ వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ పైన ఎక్స్ కామా ఎక్స్ నాట్కి. ఇప్పుడు ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1కి డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 బై ఎక్స్ మైనస్ x1. త్రీ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఎక్స్ నాట్ x1 ఈ మూడు తీసుకున్నప్పుడు ఫార్ములా ఇలా వస్తుంది. ఎక్స్ మైనస్ x1 ఇలా వస్తుంది. ఎక్స్ కామా ఎక్స్ నాట్ తీసుకు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1
బై ఇలా. దీన్ని మళ్ళీ ఈ వాల్యూని ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఈక్వల్ టు దీన్ని ఇటువైపు తీసుకొని ఈ వాల్యూని ఇక్కడే ఉంచేసి దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ఇలా వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో మనకి కనిపిస్తుంది చూడండి, ఎక్స్ కామా ఎక్స్ నాట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా లేకపోతే సబ్స్టిట్యూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఇన్ ఈక్వేషన్ 1 we get ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలానే ఉంటుంది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కూడా ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. ఇది మల్టిప్లై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్తో మొత్తం మల్టిప్లై చేసాం అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 అర్థమవుతుంది కదా. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్గా తీసుకున్నాం. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్గా తీసుకున్నాం. ఆ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ వాల్యూస్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ అండ్ సో ఆన్ ఆర్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్. మనం ఆల్రెడీ చూసాం డివైడెడ్ డిఫరెన్స్ లెగ్రాంజెస్ కూడా అన్ఈక్వల్ ఇంటర్వల్స్. ద డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఓన్లీ 2 వాల్యూస్ కనమాట, ఎక్స్ కామా ఎక్స్ నాట్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలానే ఉంచేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇలా ఉంచేసి దీన్ని ఇటువైపు తీసుకొస్తున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ 3 వాల్యూస్కి ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్కి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ బై ఫార్ములా ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అది తీసుకుంటాం. దట్ ఈక్వల్ ఈ వాల్యూని ఇక్కడే ఉంచేసి దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సబ్స్టిట్యూట్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఇన్ ఈక్వేషన్ ఇక్కడ ఎక్స్ కామా ఎక్స్ నాట్లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ప్లేస్లో ఏమొచ్చిందో అదంతా నోట్ చేసాం. మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్తో మనకి ఈక్వేషన్ ఎలా వచ్చింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ 3 తీసుకున్నాం కదా, ఇప్పుడు 4 తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ తీసుకోవాలి. ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ బై ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ఈక్వల్ టు దీన్ని ఇక్కడే ఉంచి ఈ వాల్యూని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ అవుతుంది. ఇలా అవుతుంది చూడండి. ఈక్వేషన్ 2లో మనకి ఏం కనిపిస్తుంది, మళ్ళీ ఈక్వేషన్ 2లో లాస్ట్లో ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట.
సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇది ఇక్కడ వరకు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 ఇన్ ఈక్వేషన్ 2 కనిపిస్తుంది కదా, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఈక్వేషన్ 2 ఇది, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 ప్లేస్లో మనకి ఇక్కడ ఏమొచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2 ప్లస్ x మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 కామా x2. ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 కామా x2. దీన్ని ఈక్వేషన్ 3. ఇంకా ప్రొసీడింగ్ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతే కనుక ప్రొసీడింగ్ ఇన్ దిస్ వే ప్రొసీడ్ అవుతే కనుక నెక్స్ట్ ఏమొస్తుందంటే ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2 కామా x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ xn మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ x1 అండ్ సో ఆన్ xn ప్లస్ 1. చూడండి అలాగే వస్తుంది. అది ఇక్కడ x2 వస్తే xn ప్లస్ 1 వస్తుంది, ఇక్కడ xn ప్లస్ 1. అలానే ఇక్కడ xn మైనస్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి మనం, -1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ xn తీసుకోవాలి. ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ చూడండి x2 వస్తే ఇక్కడ x3 వచ్చింది, ఇక్కడ xn మైనస్ 1 వచ్చింది, నెక్స్ట్ టర్మ్ xn అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్. చూడండి ఇక్కడ x1 ఎక్స్ మైనస్ 2 xn మైనస్ 1. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ xn ప్లస్ 1 అవుతుంది, xn ప్లస్ 1 అవుతుంది. అర్థమవుతుంది. ఇక్కడ ఈ టర్మ్ తీసుకోపోయినా పర్లేదు, మనం ఇక్కడ వరకు తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ కాబట్టి nth టర్మ్ ఏమవుతుంది, డివైడెడ్ డిఫరెన్స్లో nth టర్మ్ ఏమో కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. n ప్లస్ 1th టర్మ్ ఏమని చెప్పుకున్నాం, 0. అందుకని నెక్స్ట్ టర్మ్ చూపిస్తున్నాం. కానీ థీరం వరకు ఇక్కడ వరకే వస్తుంది. థీరం మనం ఇక్కడ వరకే చూసాం, x0 x1 సో ఆన్ xn. నెక్స్ట్ టర్మ్ రాయాలి అంటే x మైనస్ 2 xn మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ అలా వస్తుంది.
థీరం మటుకి ఇక్కడ వరకే మనకి పోతుంది. అర్థమవుతుందా? థీరం అర్థమైందా? హలో హలో అన్మ్యూట్ చేయండి ఒకళ్ళు. ఎస్ మేడం, అర్థమైంది. అర్థమైంది కదా? వాల్యూ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాలి. మీకు ఈ టర్మ్ కావాలి అంటే కనుక చూడండి, n+1th టర్మ్ అంటున్నాను కదా, n+1th టర్మ్ కావాలి అంటే చూడండి ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ నేను డైరెక్ట్గా కాన్స్టెంట్ అని చెప్పేస్తున్నాను. థీరం ఇక్కడ వరకే ఉంది. కాన్స్టెంట్ టర్మ్ కావాలి అంటే ఏమవుతుందంటే ఇక్కడ xn అవుతుంది. xn+1 అంటే ఇక్కడ మనకి xలలో వస్తున్నాయి కదా, ఇక్కడ చూడండి xలలో వస్తుంది. ఆ టర్మ్లో ఇక్కడ ఇలా చూపిస్తాం, x - x0 x - x1 అండ్ సో ఆన్. x - xn తీసుకుంటే ఇక్కడ f(x, x0, x1 అండ్ సో ఆన్) xn అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది xn టర్ము, ఇది ఒకటి xn+1 టర్మ్ అన్నమాట. xn+1 టర్మ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుందంటే nth టర్మ్ ఏమో కాన్స్టెంట్ అని చెప్తాం, n+1th టర్మ్ ఏమో 0. n+1th టర్మ్ 0. అందుకని ఈ టర్మ్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ లాస్ట్లో f(x, x0 అండ్ సో ఆన్) xn అంటే ఈ xn x0 నుంచి xn+1 ఇవన్నీ ఏమవుతున్నాయంటే n+1th టర్మ్ 0 అని చెప్తాం. f(x, x1 అండ్ సో ఆన్) xn ఇవన్నీ 0, ఇది 0 అవుతుందని చెప్తాం. అందుకని ఈ టర్మ్ మనం చూపించకుండా ఫార్ములా ఇక్కడ వరకే చూపిస్తాం. ఇది డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇది కూడా ఇంపార్టెంట్ తీసుకున్నాం కదా. ఫార్ములా ఎక్కడి నుంచి అంటే ఫార్ములా f(x, x0) ఇది ఒకటి, f(x - f(x0) బై x - x0. అలాగే 3 వేరియబుల్స్ తీసుకుంటే x0, x1 తీసుకుంటే కనుక ఈ 2 ఫస్ట్ తీసుకుంటాం, x, x0 మైనస్ f(x0, x1) బై x - x2. అలా ఫార్ములా. మళ్ళీ 3 వాల్యూస్ తీసుకుంటే ఈ 3 వాల్యూస్ ఫస్ట్ తీసుకుని నెక్స్ట్ దానికి నెక్స్ట్ 3 వాల్యూస్ అలా తీసుకుని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ద డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ది డివైడెడ్ డిఫరెన్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఆల్రెడీ ఉదయం ఒకటి ఇచ్చినట్టున్నాను, ఇంకో ప్రాబ్లం x = 10 ఇచ్చాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ ది ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి 3, 7, 9, 10 and corresponding values 168, 120, 72, 63. ఇలా వచ్చింది చూడండి, 72, 63. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే ఫర్ ది ఆర్గ్యుమెంట్స్ అన్నాడు కదా, ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడంటే వాల్యూ x = 6 దగ్గర, క్యాలిక్యులేట్ చేయండి యూజింగ్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. Calculate f(6) వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. ముందర డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ నోట్ చేయండి. డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ మేడం
డిఫరెన్స్ రెండిట్లో ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు మేడం అన్ఈక్వల్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి లెగ్రాంజెస్ తీసుకోవచ్చు, డివైడెడ్ తీసుకోవచ్చు. ఈ రెండు తీసుకున్నా ఒకే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఆన్సర్ కొంచెం 0.0000 ఎక్కడో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, కానీ సేమ్ వాల్యూ వస్తుంది. ఏదైనా చేయొచ్చు, ఏదైనా వాడు అడిగితే అదే చేయాలి, అడగకపోతే మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఎక్స్ వాల్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్, డెల్టా. ఇది డివైడెడ్ డిఫరెన్స్ అని తెలియడానికి మనకి డెల్టాలో మధ్యలో గీతం పెడతాం. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎన్ని 1 2 3 4 వచ్చినాయి కాబట్టి 3 వస్తాయి. ఇక్కడే టేబుల్లోనే అందరూ తప్పులేసేస్తారు, ఎందుకంటే డిఫరెన్స్ ఎలా తీసుకోవాలో డినామినేటర్లో టఫ్ వాల్యూస్ కరెక్ట్గా తీసుకోకపోతే టేబులే రాంగ్ అయిపోతుంది. టేబులే రాంగ్ అయితే ఇంకా ప్రాబ్లం దాకా ఫామ్లో చూసి ఫామ్లో ఏమి ఎంటర్ చేశారో అది చూడరు, ఇంకా ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తారు. కాబట్టి టేబుల్ జాగ్రత్తగా నోట్ చేయాలి. 3 7 9 10 168 120 72 63. ఫార్ములా చూడండి, 120 మైనస్ 168 బై 7 మైనస్ 3. క్యాలిక్యులేట్ చేయండి. 120 మైనస్ 168 బై 7 మైనస్ 3. నెక్స్ట్ 72 మైనస్ 120 బై 9 మైనస్ 7. 9 మైనస్ 7. 63 మైనస్ 72 బై 10 మైనస్ 9. 72 లోంచి 63 తీసేస్తే మైనస్ 9 వస్తుంది. ఇక్కడ 120 72. చెప్పండి ఫస్ట్ వాల్యూ. 168 లోంచి 120 బై 4. 12 మైనస్ 12 మైనస్ 24 నెక్స్ట్ తర్వాత మైనస్ 24 లాస్ట్లో మైనస్ 9. మైనస్ 24 ప్లస్ 12 బై ఇక్కడ 1 లీవ్ చేయాలి. 7 మైనస్ 3 9 మైనస్ 3. ఇక్కడ నోట్ చేసుకోండి మీకు అర్థమయ్యేలాగా. ఫస్ట్ 9 మైనస్ 3 అంటే మైనస్ 12 బై 6 అంటే మైనస్ 2 అవుతుంది. ఇక్కడ మైనస్ 9 ప్లస్ 24 బై 10 మైనస్ 7 దట్ ఈక్వల్ టు ప్లస్ 24 20 ఎంత అవుతుంది 5. 24 అంటే 13. 24 మైనస్ 9 బై 15/5 దట్ ఈక్వల్ టు 5. కరెక్ట్ వచ్చింది. 5 ప్లస్ 5 మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ 2 బై 10 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 7/7 దట్ ఈక్వల్ టు 1. ఇది టేబుల్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. టేబుల్ మర్చిపోవద్దు. నేను తక్కువ వాల్యూస్ తీసుకున్నాను. 4 3 4. వాడు టేబుల్లో అట్లీస్ట్ 6 5 వాల్యూస్ కూడా ఇస్తాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 వాల్యూస్ 6 వాల్యూస్ కూడా ఇస్తాడు. వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎఫ్ ఆఫ్ 6 ఫస్ట్ ఫార్ములా నోట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2
ఇక్కడ వరకు ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ అనేది, ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకోవాలి మనం, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇంటూ వాల్యూ అదేద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ కామా ఎక్స్ త్రీ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇక్కడ వరకు తీసుకున్నాం ఫార్ములాని, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఈ వాల్యూ 168 ప్లస్ 6 అనుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ కదా, ఎక్స్ ప్లేస్లో 6 మైనస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ 12 ప్లస్ 6 మైనస్ 3 6 మైనస్ 7 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 మైనస్ 3 ఇంటూ 6 మైనస్ 7 ఇంటూ 6 మైనస్ 9 6 మైనస్ 9 ఇంటూ లాస్ట్ది 1 168 ప్లస్ 3 ఇంటూ 36 మైనస్ 36 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ 1 అవుతుంది, ఇక్కడ ప్లస్ 2 అంటే 2 ఇంటూ మైనస్ 6 ప్లస్ 6 36 ప్లస్ 6 మైనస్ 3 అంటే 3 మైనస్ 1 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9 ఇంటూ ప్లస్ 9 వాల్యూ చూడండి ఎంత, మైనస్ 6 ప్లస్ 30 168 మైనస్ 36 ప్లస్ 6 ప్లస్ 9 అలా వచ్చింది, ప్లస్ 9 ప్లస్ 9 వాల్యూ ఎంతో చూడండి 15 147 వచ్చింది. 147 అని చూపిస్తుంది, 147 ఆన్సర్ అంట. మీకు ఎంత వచ్చిందో చూడండి 147. 168 మైనస్ 3 అని ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 36 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 అంటే మైనస్ ప్లస్ 6 అవుతుంది, 3 మైనస్ 1 మైనస్ 3 ఇప్పుడు వేసాను కదా ప్లస్ 9 147 అంట ఆన్సర్. మీకు డౌట్ కదా ఒకటి ఇదే చేయొచ్చా లెగ్రాంజెస్ ఫార్ములా కూడా అని అంటున్నారు. ఇదే ప్రాబ్లం లెగ్రాంజెస్లో చేయండి, ఇదే ప్రాబ్లం లెగ్రాంజెస్లో చేయండి, చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో తెలుస్తుంది కదా. లెగ్రాంజెస్ థియరంలో చేద్దాం, లెగ్రాంజెస్ థియరంలో చేద్దాం. వచ్చిందా 147? హలో ఆన్సర్ 147 వచ్చింది. 7. ఇది డివైడెడ్ కదా, అన్ఈక్వల్కి లెగ్రాంజెస్ యూజ్ చేయొచ్చు, డివైడెడ్ చేయొచ్చు. ఇదే ఫార్ములాలో లెగ్రాంజెస్ చేద్దాం, ఆల్రెడీ డివైడెడ్ అయిపోయింది, డివైడెడ్లో చేసాము. లెగ్రాంజెస్ చూద్దాం, ఫార్ములా నోట్ చేద్దాం. ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు, 1 2 3 4 ఇచ్చాడు, x0 x1 x2 x3 వరకు. అంటే ఫార్ములా ఎలా వేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లెగ్రాంజెస్ ఫార్ములాని పెట్టుకొని లెగ్రాంజెస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ఎక్స్ మైనస్ x3 వరకు తీసుకోవాలి, ఎందుకంటే x0 x1 x2 x3 వరకే కదా ఇచ్చాడు మనకి. ఇది ఫార్ములా x0 మైనస్ x1 x0 మైనస్ x2 x0 మైనస్ x3 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఇక్కడ నోట్ చేస్తున్నాను x మైనస్ x0 x మైనస్ x1 x2 x మైనస్ x3 బై x1 మైనస్ x0 x1 మైనస్ x2 x1 మైనస్ x3 ఇంటూ ఎఫ్ ఆఫ్ x1 నెక్స్ట్ది ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 x మైనస్ x3 బై
x2 minus x0, x2 minus x1, x2 minus x3 into f of x2, f of x0, f of x1, f of x2 వరకు. ఇంకొకటి ఉంది f of x3 కూడా నోట్ చేయాలి కదా. x minus x0, x minus x1, x minus x2 by x3 minus x0, x3 minus x1, x3 minus x2 into f of x3. ఇప్పుడు వాల్యూస్ పక్కన వేసుకుందాం. x0 ఈక్వల్ టు 3, x1 ఈక్వల్ టు 7, x2 ఈక్వల్ టు 9, x3 ఈక్వల్ టు 10. f of x0 ఈక్వల్ టు 168, f of x1 ఈక్వల్ టు 120, f of x2 ఈక్వల్ టు 72, f of x3 ఈక్వల్ టు 63. వాల్యూస్ ఇలా వచ్చినాయి. మనల్ని ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు? 6 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 6 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి x ప్లేస్లో 6 తీసుకోవాలి. f of 6 ఈక్వల్ టు 6 మైనస్ x1 అంటే -1, 6 మైనస్ x2 -4, 6 మైనస్ x2 ఎంత 9. చూడండి ఒకసారి. 6 మైనస్ x0 అంటే 6 మైనస్ x0 వాల్యూ 3. 6 మైనస్ 3 అంటే x1 కదా. 6 మైనస్ x1, 6 మైనస్ 7 అంటే -1. నెక్స్ట్ 6 మైనస్ x2, x2 వాల్యూ 3, x2 వాల్యూ 9. 6 మైనస్ 9 అంటే -3. x3 చూడండి. x3 ఏమవుతుంది? 6 మైనస్ 10 అంటే -4 బై x0 వాల్యూ 3 మైనస్ 1, 3 మైనస్ 3 ఇక్కడ 0 అయిపోతుంది కదా. 6 మైనస్ 3 అంటే 3. నెక్స్ట్ 6 మైనస్ 9 -3. నెక్స్ట్ 6 మైనస్ డైరెక్ట్గా చేసేయండి లేకపోతే వాల్యూస్ వేసుకున్నా పర్వాలేదు. 6 మైనస్ 3 ఫస్ట్ వాల్యూస్ వేసుకోండి. 6 మైనస్ 3, 6 మైనస్ 9, 6 మైనస్ x3 వాల్యూ అంటే 10 బై x1 చూసుకోండి. ఫస్ట్ x0 కదా. ఫస్ట్ x0 అంటే 3 మైనస్ x1 7, 3 మైనస్ x2, x1 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? x1 7, పైన కూడా అంతే కదా. 6 మైనస్ x1, x1 అంటే ఇక్కడ 7, 6, 3 మైనస్ 9, 3 మైనస్ 10 ఇంటూ f of x0. f of x0 వాల్యూ ఎంత? 168 ప్లస్ 6 మైనస్ x0 వాల్యూ, x0 ఈక్వల్ టు 3. ఇప్పుడు 6 మైనస్ x2 9, 6 మైనస్ x3 10 బై x1 అంటే 7 మైనస్ 3, 7 మైనస్ 9, 7 మైనస్ 10 ఇంటూ f of x1 వాల్యూ 120 ప్లస్ ఇది అయిపోయింది. x0, x1, x2లో వచ్చా 6 మైనస్ 3, 6 మైనస్ x1 7, 6 మైనస్ x3 10 బై వాల్యూ చూడండి. ఇక్కడ x2 కదా. ఇది అయిపోయింది. x2 అంటే 10, 10 మైనస్ 3, 10 మైనస్ 7, 10 మైనస్ x లాస్ట్ 10 మైనస్ x3 10
9 minus 3, 9 minus 7, 9 minus 10 into f of x2. x2 చూడండి ఇక్కడ 72 plus 6 minus x naught value 3, 6 minus x1 value 7, 6 minus x2 9 by last x3 అంటే 10, 10 minus 3, 10 minus 7, 10 minus 9 into ఎంత f of x3 63. ఇప్పుడు చేయండి, ఈజీగా వస్తుంది. వాల్యూ వేసుకుంటేనే ఒకసారి వాల్యూ వేసుకుని అప్పుడు చేస్తేనే ఈజీ అవుతుంది, లేకపోతే x0 x1 అవి కన్ఫ్యూజ్ అయిపోతాయి. వాల్యూ కూడా ఈక్వల్ వస్తుందో లేదో చెక్ చేస్తాను. ఈక్వల్ వస్తుందో చెక్ చేస్తాను అంతే. 147 రావాలి. చూసారు కదా 147 ఈక్వల్గా వచ్చింది అంటున్నారు కదా. చూడండి, డివైడెడ్ డిఫరెన్స్ ఏదైనా చేయొచ్చు, మీకు ఏది ఈజీ అనిపిస్తే అందులో చేయండి. ఇది డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా, లెగ్రాంజెస్ ఫార్ములా. ఆల్రెడీ లెగ్రాంజెస్ కూడా ఫార్ములా చెప్పేశాను. నెక్స్ట్ డివైడెడ్ కూడా ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలో చెప్పాను. ఇంకా గాస్ ఫార్వర్డ్ ఒకటి, గాస్ బ్యాక్వర్డ్ ఒకటి, గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్, లాప్లాస్ ఫార్ములా, ఈ 4 ఉన్నాయి. గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్, లాప్లాస్. వీటికి థియరమ్స్ చెప్పలేదు, ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. ఇంకొక ప్రాబ్లం నోట్ చేద్దాం, ఎక్కడి వరకు అయితే అక్కడ ఆపేద్దాం. ఒకటి ఎలా ఇస్తాడో మోడల్ ఒకసారి చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఎలా చేయాలో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ f of x, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ f of x of least degree and passing through the points పాయింట్స్ వచ్చి ఎలా ఇచ్చాడు చూడండి. -1, -1, -21, -1, -21, 1, 15, నెక్స్ట్ 2, 12, లాస్ట్ది 3, 3. ఏమి ఫార్ములా ఏమి ఇవ్వలేదు, ఎలా ఏ ఫార్ములా యూజ్ చేయమనలో ఇవ్వలేదు. గాస్ ఫార్వర్డా, గాస్ బ్యాక్వర్డా, స్ట్రిల్లింగ్సా, లేకపోతే ఏ ఫార్ములా అని మనకి ఇవ్వలేదు. ఇవి మాత్రం ఇచ్చారు. ఎక్స్ వాల్యూస్ ఇవన్నీ ఎలా తీసుకోవాలని చెప్పి ఇలా బ్రాకెట్స్లో పెట్టిస్తే ఇవన్నీ ఫస్ట్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం. ఫస్ట్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ వై. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు చూడండి, -1, +1, 2, 3 ఇలా ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ f of x. f of x అంటే ఈక్వేషన్ ఫార్మ్ చేయమంటున్నాడు. లీస్ట్ డిగ్రీ అండ్ పాసింగ్ త్రూ లీస్ట్ డిగ్రీ అంటున్నాడు, ఎంత అని చెప్పలేదు, లీస్ట్ డిగ్రీ అంటున్నాడు. y వాల్యూస్ ఎంత ఇచ్చాడు, -21, 15, 12, 3. ఇది ఈక్వలా కాదా చెక్ చేసుకోవాలి. ఈక్వలా కాదా చెక్ చేసుకుని అప్పుడు
ఈక్వల్ అయితే కనుక ఇంటర్వల్స్ ఈక్వల్ ఇంటర్వల్స్ అయితే కనుక గాస్ ఫార్వర్డ్ కానీ గాస్ బ్యాక్వర్డ్ కానీ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏమి అడగలేదు కాబట్టి మనం ఇక్కడ ఈక్వల్లా అన్ఈక్వల్లా చెక్ చేయాలి. చూడండి, -1కి +1కి డిఫరెన్స్ ఎంత? 0 అయిపోతుంది. -1 +1కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 2 3 1 2 డిఫరెన్స్ 0 +1 యాడ్ చేసామనుకోండి ఫస్ట్ దానికి, -1 +1 యాడ్ చేస్తే 0 అయిపోయింది. సెకండ్ దానికి 1కి +1 యాడ్ చేసామనుకోండి 2 అవుతుంది. నెక్స్ట్ 1 + 2 1 + 1 యాడ్ చేస్తే ఇక్కడ 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే డిఫరెన్స్ తేడా, -1 +1 యాడ్ చేస్తే 0 0 + 1 ఈక్వల్గానే ఉంది కదా. ఈక్వల్ అన్ఈక్వల్ ఇది ఈక్వల్ ఇంటర్వల్సా అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఇది ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం? ఈక్వల్ అంటే మొత్తం ఈక్వల్ గానే ఉండాలి కదా మేడం. ఒకటి డిఫరెంట్ గా ఉన్న ఈక్వల్ అయితే మొత్తం డిఫరెన్స్ అంతా ఈక్వల్ గానే ఉండాలి కదా మేడం. ఎక్కడ చూసిన పాయింట్స్ ఎలా ఉంది మనకి? -1కి +1 ఎలా ఉంది? డిఫరెన్స్ 0 కదా మేడం. అది +1 అంటే అన్నీ ఈక్వల్గా లేదు. లాస్ట్లో +1 +1 +1 తెలుస్తుంది. ఫస్ట్ దానికి 0 దట్ ఈక్వల్. ఇప్పుడు ఏం యూజ్ చేయాలి? అన్ఈక్వల్ ఇంటర్వల్స్, నాట్ ఈక్వల్లీ స్పేస్డ్. ఇవి నాట్ ఈక్వల్లీ స్పేస్డ్ అయింది కాబట్టి మనం లాగ్రాంజెస్ యూజ్ చేయొచ్చు. అర్థమైంది ఇక్కడ ఎందుకు అన్ఈక్వల్ అయిందో అర్థమైంది కదా. +1 యాడ్ చేస్తున్నాం కదా, -1కి +1కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ +1 అయితే 2 అవుతుంది, ఇక్కడ +1 అయితే 3 అవుతుంది. యాడ్ ఈ మూడిట్లకి దీనికి ఒక్కదానికే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది అన్ఈక్వల్ ఇంటర్వల్స్. అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా లాగ్రాంజెస్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా డివైడెడ్ డిఫరెన్స్ అన్న యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేయొచ్చు. మ్యాక్సిమం డివైడ్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. లాగ్రాంజెస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాయి. వాల్యూస్ తీసుకునేటప్పుడు చూసారా, ఎక్స్ వాల్యూ 6 వాల్యూ ఇప్పుడు ఇందాక చూసాం, 6 - 3 6 - 2 అలా వాల్యూస్ వేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. డివైడ్ అయితేనే ఈజీగా ఉంటుంది. టేబుల్ నోట్ చేయండి. దీనికి టేబుల్ ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, డెల్టా f(x) వాల్యూస్, డెల్టా స్క్వేర్ f(x). ఇవన్నీ 3 4 ఉన్నాయి కాబట్టి 3 వస్తాయి. డెల్టా క్యూబ్ f(x). ఎక్స్ వాల్యూ -1 1 2 3 -1 +1 +2 +3. ఇక్కడ -21 -50 +15 12 3 ఇలా ఇచ్చాడు. 12 3 15 + 21 1 - of -1 అంటే 1 + 1 అయిపోతుంది. ఇది దట్ ఈక్వల్ టు 636/2 18. 12 - 15/2 - 1 దట్ ఈక్వల్ టు -3. లాస్ట్లో 3 - 12/2 - 3 9 -9 -3 - 18 ఒకటి లీవ్ చేయాలి కదా, 2 - of -3 అంటే 2 + 1 దట్ ఈక్వల్ టు -21/3 -7 లాస్ట్ది -9 + 3/2 3 - 1 దట్ ఈక్వల్ టు 2 దట్ ఈక్వల్ టు -6/2 -3 లాస్ట్ది -3 + 7/3 - of 1 4 4/4 1. పాలినామియల్ని
కన్సిడర్ చేయమన్నాడు. పాలినామియల్ని చూపించమన్నాడు. పాలినామియల్ చూపించాలంటే వాల్యూని ముందర ఫార్ములా నోట్ చేయండి. డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. The divided difference formula is f of x equal to f of x naught plus x minus x naught into f of x naught comma x1 plus x minus x naught x minus x1 f of x naught comma x1 comma x2 plus x minus x naught x minus x1 x minus x2 into f of x naught comma x1 comma x2 comma x3. ఇక్కడ వాల్యూ ఏమి చెప్పలేదు మనకి, పాలినామియల్ అని కాబట్టి f of x అలానే ఉంచేస్తాం. f of x naught వాల్యూ -21 ప్లస్ x minus x naught అంటే +1 అవుతుంది ఇక్కడ, ఇంటూ ఫస్ట్ వాల్యూ ఇంటూ 18 ప్లస్ x minus x plus 1 అవుతుంది, x plus 1 x minus 1 into -7 plus last the x plus 1 x minus 1 x minus 2 x2 అంటే x minus 2 into last the 1. పాలినామియల్ ఎంతో చూడండి. వాల్యూస్ ఇలా నోట్ చేసుకోవాలి. పాలినామియల్ ఎంత వచ్చిందో చూడు. ఇక్కడ ఆన్సర్ చూపించింది x cube minus 9x square plus 17x plus 6 and answer x cube minus 9x square plus 17x plus 6. వచ్చిందమ్మా పాలినామియల్ చూడండి, రాంగ్ కరెక్ట్గా వచ్చింది. x cube minus 9x square plus 17x plus 6. వచ్చింది మేడం. వచ్చింది కదా, ఆ వాల్యూ అలా క్యాలిక్యులేట్ చేయాలి. పాలినామియల్ అడిగినప్పుడు మన ఇష్టం లెగ్రాంజెస్ చేయొచ్చు. అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి డివైడెడ్ డిఫరెన్స్ x cube minus 9x square plus 17x plus 6. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మండేనే కదా, మండే చూద్దాం. మండేలో వేరే యూనిట్ స్టార్ట్ చేస్తాను, లేదా గాస్ ఫార్వర్డ్ కానీ గాస్ బ్యాక్వర్డ్ కానీ న్యూటన్ బ్యాక్వర్డ్ కానీ ఏదో ఫార్ములా డిరైవ్ చేస్తాను. ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నానమ్మా క్లాసు.